ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి రాయమంటే రాయలేకపోతున్నారు కోడ్. హలో వరల్డ్ అని ప్రింట్ చేయి ఆర్ లెట్స్ ఒక ఫర్ లూప్ రాయమంటే అలా కూడా రాయలేకపోతున్నారు. అందులో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. హలో శశాంక్, ఫస్ట్ ఇయర్లోనే మా టైంలో ఇంగ్లీష్ సప్లీస్ రాసుకోవడమే సరిపోయింది. బయట ప్రపంచం అంతా ఏదో అవుతుంటే మనకు దాంతో సంబంధం లేదు, మనం ఎప్పుడో పాతకాలపు ముందు డిజైన్ చేసిన థింగ్స్ నేర్చుకుంటాము అంటే అట్లా కాదు. స్టూడెంట్స్ షుడ్ బి లెర్నింగ్ థింగ్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. కంపెనీస్కి ఏం కావాలి, ప్రెసెంట్ బయట చాలా వరకు కాలేజ్ అలా లేవు. సో కమింగ్ టు ఎన్ఐటి ఆర్ నెక్స్ట్ వేవ్, ఇండియా వైడ్ గా చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ఇప్పుడు CEO రాహుల్ అట్లూరి గారు విత్ యాన్ లికున్. యూజువల్లీ ఆయన అపాయింట్మెంట్ కోసం షార్ట్సే వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ హీఈస్ లైక్ వెరీ బిజీ. సో రాహుల్ కలిశారు, మా CEO ప్యారిస్ లో కలిశారు ఫస్ట్ టైం కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ గురించి, ఫెస్ట్ గురించి, హ్యాకథాన్స్ గురించి ఉంటూనే ఉంటుంది. ఎవ్రీ టైం ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటారా? బయట ఇండస్ట్రీ మారుతుంది, ప్రపంచం మారుతుంది, ఎంటైర్ ఇండస్ట్రీనే మార్చేస్తుంది. అది మనం ఏదో 4th year లో లాస్ట్ సెమ్ లో చెప్పడము ఆర్ ఫస్ట్ 4-1 లో చెప్పడము. ఎన్ఐటీలో ఓన్లీ టాపర్స్ కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎన్ఐటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్న పేరెంట్స్ అండ్ జాయిన్ అవబోతున్న స్టూడెంట్స్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఇప్పటి వరకు మాకు థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎన్ఐటీ గురించి చెప్పండి, ఎన్ఐటీని నమ్మొచ్చా, ఎన్ఐటీలో నిజంగా ఇంటర్న్షిప్స్ వస్తాయా, అసలు ఎన్ఐటీలో జాయిన్ అవ్వొచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్ ప్రతిరోజు మాకు వస్తూనే ఉన్నాయి. ఇండియాలో ఎన్ఐటీ పేరు ఎక్కడ చూసినా బాగా వినిపిస్తుంది, కానీ మీ మైండ్లో ఇన్ని డౌట్స్ ఉంటే కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకోలేరు. అందుకే మీకున్న ప్రతి ఇంపార్టెంట్ డౌట్ని డైరెక్ట్గా అడిగి క్లియర్ ఆన్సర్స్ తీసుకురావాలి అనే థాట్తో మన కాలేజ్ దోస్త్ అన్ఫిల్టర్డ్ టాక్స్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ఐటి గురించి కోఫౌండర్స్ కన్నా జెన్యూన్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరిస్తారు? అందుకే ఎన్ఐటి అండ్ నెక్స్ట్ వేవ్ కోఫౌండర్ అయిన శశాంక్ గుజ్లాని మన ఫస్ట్ పాడ్కాస్ట్ కి గెస్ట్ గా తీసుకొచ్చాం. He got AIR 119 rank. He's an IIT Bombay alumnus and he was featured in Forbes 30 under 30. ఈ ఎంటైర్ కాన్వర్సేషన్ చాలా హానెస్ట్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాము, ఈ పాడ్కాస్ట్ ఆబ్జెక్టివ్ ఏ కాలేజ్ని బ్లైండ్గా ప్రమోట్ చేయడం కాదు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రైట్ క్వశ్చన్స్ అడగడం అండ్ క్లియర్ డెసిషన్ తీసుకునే క్లారిటీ ఇవ్వడం. హలో శశాంక్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ యువర్ టైమ్. Thank you so much for inviting me. జస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు కాన్వర్సేషన్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్. లైక్ ఎవరైతే 2027 చెయ్యి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, హౌ డిడ్ యూ గెట్ AIR 119 ర్యాంక్? అండ్ మన పాడ్కాస్ట్ చూస్తున్న నెక్స్ట్ 2027 ఆస్పిరెంట్స్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? జస్ట్ ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే, సో నేను 9th 10th లో ఐవ్ డన్ some sort of preparation, but it's not like I don't even know that okay appudu IITs అనేవి ఇట్లా కాలేజెస్ ఉంటాయి దానికోసం ప్రిపేర్ అవుతున్నాము అని. మై పేరెంట్స్ జాయిన్ మీ ఇన్ ఏ కాలేజ్ అండ్ అక్కడ నేను జాయిన్ అయ్యాను. సో అట్లా అయ్యేది. బట్ ఐ థింక్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐ గాట్ టు నో ఓకే ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఇది ఐఐటి ప్రిపరేషన్, ఐఐటి కాలేజ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఇది మంచిగా రాస్తే వీ కెన్ గెట్ ఇన్ టు దోస్ కాలేజ్ ఇట్లా అనేది నాకు ఇంటర్ ఐ థింక్ ఫస్ట్ ఇయర్లో అట్లా ఐ గాట్ టు నో అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది. అగైన్ ఇప్పుడు టిపికల్ స్కెడ్యూల్ చూసుకుంటే ఐ మీన్ ఏ రెసిడెన్షియల్ క్యాంపస్, ఏదైతే టాప్ 2 నేమ్స్ ఉంటాయి ఇక్కడ, ఐ స్టడీడ్ ఇన్ వన్ ఆఫ్ దెమ్ ఐఐటి ప్రిపరేషన్కి. రఫ్గా చూసుకుంటే 6 to 12 ఒక అంటే 6 AM to 10 PM అంటే ఇట్స్ లైక్ ఒక 16 hours స్ట్రెచ్ ఉంది. అందులో 3 hours బ్రేక్ అనుకున్నా ఒక లైక్ 13-14 hours ఆఫ్ లైక్ దగ్గర యాక్చువల్ క్లాస్ రూమ్లో కూర్చోవాలి టు స్టడీ. అగైన్ ఆ 13-14 hours మొత్తం ఎవ్రీ మినిట్ ప్రొడక్టివ్గా యూజ్ చేస్తాం చదువుతామా అంటే కాదు. ఆబ్వియస్లీ ప్రాబ్లీ మేబీ ఒక 40-50% టైం ఫోకస్డ్గా చదువుకునేవాడిని అండ్ మిగతా టైం ఇంకా అట్లా అయిపోయేది ఏదో ఒకటి ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ అట్లా. మేబీ లైక్ ఐ ఫోకస్డ్ ప్రాబ్లీ ఆన్ లైక్ 40-50% ఆఫ్ ద టైం, బట్ చదివిన టైం సీరియస్గానే ప్రిపేర్ అయ్యేవాడిని. రైట్, సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ టిపికల్గా ఏవేవైతే ఉంటాయో సేమ్ ఐవ్ ఆల్సో గాన్ త్రూ ద సేమ్ ప్రాసెస్. క్లాసెస్ అవుతాయి, తర్వాత ప్రాక్టీస్ అవర్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ అంటారు, బేసిక్గా సేమ్ అదే ఉంటుంది. ఎవ్రీ వీక్ వీకెండ్ టెస్ట్ అని ఉంటాయి, సేమ్ ప్రాసెస్. ఐవ్ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. బట్ వన్ సజెషన్ దట్ ఐ వుడ్ గివ్ టు స్టూడెంట్స్ ఆర్ వన్ థింగ్ దట్ ఐ హెల్ప్ మీ ఇస్ దట్ ఇక్కడ ఎర్రర్ బుక్ అని చెప్పేసి ఒకటి మాకు ఉండేదన్నమాట. సో ఎర్రర్ బుక్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే మనం ఈ వీక్ నేను ఒక టెస్ట్ రాశాను, వీకెండ్ టెస్ట్ రాశాను, నాకు అందులో
లెట్స్ సే 360కి ఎంతో వచ్చాయి, 200 వచ్చాయి, 150 వచ్చాయి, 250 ఎంతో కొంత స్కోర్ వచ్చింది. సో నేను ఏవైతే క్వశ్చన్స్ చేయలేకపోయాను, ఏవైతే ఇదర్ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు ఆర్ నేను అటెంప్టే చేయలేదు బేసిక్గా, అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయో అవి ఆఫ్టర్ ద టెస్ట్ అయిపోయాక ఆ రోజో నెక్స్ట్ రోజో కూర్చొని మళ్ళీ సాల్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఆఫ్టర్ ద టెస్ట్ సాల్వ్ చేసి ఎక్కడ ఎర్రర్ బుక్లో ఓన్లీ నేను చేయలేకపోయిన వాటి గురించి రాయడం, ఓకే నాట్ ద వన్స్ ఆల్రెడీ చేసినవి కాదు. ఏవైతే చేయలేదో అవి మాత్రమే ఆ ఎర్రర్ బుక్లో రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క మిస్టేక్ నేను ఏదైనా చేస్తే ఆర్ ఒక క్వశ్చన్ నేను ఏదైనా ఇవాళ ఎగ్జామ్లో చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ రిపీట్ అవుతే చేసే విధంగా ఉండాలి. అంటే సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు, ఒక మిస్టేక్ ఒకసారి చేయాలి. సో అది చాలా హెల్ప్ అయింది, ఆ ప్రాక్టీస్ మా దగ్గర ఇంట్రడ్యూస్ చేసింది. సో దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ఇంప్రూవింగ్. ఎక్కడెక్కడైతే నేను అంత స్ట్రాంగ్ కాదో అది ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అయింది. అండ్ దట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ డీసెంట్ ర్యాంక్ అండ్ get into IIT Bombay. దట్స్ గ్రేట్. Yeah. సో కమింగ్ టు NIT ఆర్ నెక్స్ట్ వేవ్, ఇండియా వైడ్గా చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ఇప్పుడు NIT కానీ నెక్స్ట్ వేవ్ గురించి కానీ ఎక్కడ విన్నా, లైక్ పేపర్స్లో చూసినా లేకపోతే నార్మల్ కాలేజ్ అని సర్చ్ చేస్తే ఫస్ట్ ఎడ్యుటెక్లో నెక్స్ట్ వేవ్ NIT వస్తుంది. సో లైక్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ఇట్? Yeah, as I said, like నేను IIT బాంబేలో 2017లో బీటెక్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ లైక్ ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఐ గాట్ ఎ ఛాన్స్ టు డూ MBA ఫ్రమ్ టాప్ IIMs, IIM అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇట్లా అక్కడ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ జాబ్ ఆఫర్ ఫ్రమ్ ISRO యాజ్ వెల్. బట్ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ ఆర్ స్టార్టప్స్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ అవుతాయని ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి అనుకున్నాను, విచ్ ఇస్ వై ఐ జాయిన్డ్ అన్ ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్. అండ్ దట్స్ వేర్ ఐ మెట్ మై కరెంట్ కో-ఫౌండర్స్, రాహుల్ అవ్వచ్చు, అనుపమ్ అవ్వచ్చు. అక్కడ నేను యాక్చువల్లీ వాళ్ళని మీట్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ ఏమైంది అంటే ఐ థింక్ దిస్ వాస్ ప్రాబ్లీ ఇన్ 2019. సో వీ వాంటెడ్ టు హైర్ సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫర్ ఆర్ కంపెనీ. మా కంపెనీకి హైర్ చేయాలనుకున్నాము. మేమేం చేసామంటే ఇట్లా హైదరాబాద్ అండ్ ఫ్యూ అదర్ సిటీస్, ఇట్లా చెన్నై, ఇట్లా కొన్ని సిటీస్లో వి విజిటెడ్ టు హైర్ అనమాట. We visited the campuses, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసాము. ఆల్మోస్ట్ చాలా కాలేజే విజిట్ చేసాము మల్టిపుల్ సిటీస్లో. బట్ ఒకటి మేము చాలా ఫ్రస్ట్రేట్ అయింది ఏంటి అంటే ఆల్మోస్ట్ మేము నెంబర్ ఆఫ్ డేస్ అంటే లైక్ ఆల్మోస్ట్ 3-4 days 5 days ఇట్లా మల్టిపుల్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేశాక, అండ్ చాలామంది కూడా ఏంటి అంటే ఇందులో వాళ్ళకి మంచి గ్రేడ్స్ ఉన్నాయి, అకాడమిక్గా డీసెంట్ CGPA ఉంది, అందులో 9 pointers ఉన్నారు, 8.5 pointers ఇట్లా కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి రాయమంటే రాయలేకపోతున్నారు కోడ్. అంటే ఏ లెవెల్లో అంటే కైండ్ ఆఫ్ లైక్ ఇప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ చేయి ఆర్ లెట్స్ ఒక ఫర్ లూప్ రాయమంటే అలా కూడా రాయలేకపోతున్నారు, అందులో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆ లెవెల్లో ఉన్నారు చాలా వరకు స్టూడెంట్స్. అండ్ వెరీ అంటే ఇన్ఫ్యాక్ట్ మొత్తం హైరింగ్ ఎక్సర్సైజ్లో కూడా మేము హైర్ చేయలేదు పీపుల్ని, మళ్ళీ తర్వాత లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది టు హైర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే పాయింట్ బీయింగ్ ఆ ఎంటైర్ హైరింగ్ డ్రైవ్ మేము ఏమైతే చేసామో అక్కడ మాకు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే 4 years ఒక స్టూడెంట్ బీటెక్ చేస్తున్నాడు, కంప్యూటర్ సైన్స్లోనే చేస్తున్నాడు, బట్ రేపు కంపెనీకి వచ్చి ఏదైతే చేయాలో చిన్న టాస్క్, అదేదో పెద్ద థింగ్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలేజ్లో టీచ్ కూడా చేస్తారు. అదే అడిగాము, ఇంకా కాలేజ్లో టీచ్ అయినవి చాలా ఉంటాయి కంపెనీస్ మాకు కావాల్సినవి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సైడ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, ఆర్ ML సైడ్, మెషిన్ లెర్నింగ్ సైడ్, AI సైడ్, ఇట్లా చాలా థింగ్స్ కంపెనీలో ఏదైతే వాడతామో అవన్నీ అడగలేదు క్యాండిడేట్స్ని. ఆల్రెడీ కాలేజ్లో టీచ్ ఏదైతే చేస్తారో ఆ బేసిక్సే చాలా వరకు చెప్పలేకపోయారు. అది చెప్పిన కొద్ది మంది కూడా ఏంటి అంటే కంపెనీస్ ఏవైతే మేము యూజ్ చేస్తామో వాటి మీద అసలు నాలెడ్జే లేదు, అసలు అక్కడ దే డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ యాజ్ వెల్. సో అక్కడ we identified that there is this problem, huge problem. అంటే we kind of like looked at our circles, మా ఓన్ సర్కిల్స్లో కూడా స్టూడెంట్స్ నార్మల్ కాలేజెస్ చదివిన వాళ్ళు ఎట్లుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి, ఇవన్నీ చూశాక ఒకటి రియలైజేషన్ వచ్చింది. అయితే అంటే బయట కాలేజ్లో ఎవరైతే చాలా వరకు అంటే వెనసే బయట ఎందుకంటున్నానంటే, సో we three were from I'm from IIT Bombay. I graduated from IIT Bombay. Anupam graduated from IIT Kharagpur. Rahul IIIT Hyderabad. So we had a different experience. My experience అంతా డిఫరెంట్గా ఉండే. సో ఇట్లా వేరే కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాము. దెన్ వీ రియలైజ్ దట్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. అంటే కంపెనీస్కి ఏదైతే కావాలో అవి అంటే నాట్ ఈవెన్ లైక్
నాట్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవట్లేదు అనేది ఒకటి చాలా క్లియర్గా అర్థమైంది. సో దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి వీ స్టార్టెడ్ నెక్స్ట్ వేవ్ ఇనిషియలీ, దట్ ఈస్ ఇన్ 2020. అప్పుడే కోవిడ్ అంటే దానికి ముందు కూడా మేము ఆలోచిస్తూ ఉండే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి వీఆర్ థింకింగ్ ఫ్రమ్ 2019 ఇట్సెల్ఫ్, 2019 నుంచే. బట్ ఇంకా ఇట్లా పెడదాము, ఒక కంపెనీ పెట్టి ఇట్లా స్టార్ట్ చేద్దాము, వర్క్ చేద్దాము అనేది ఇంకా ప్రాపర్గా స్టార్టెడ్ ఇన్ 2020. అండ్ దెన్ అక్కడి నుంచే దెన్ వీ స్టార్టెడ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేటర్ వీ స్టార్టెడ్ NIET అండ్ యునో వీఆర్ డూయింగ్ ఫైన్ ఐ గెస్ నౌ. So one more question. Like recently we saw a poster of CEO Rahul Atluri garu with Jan LeCun, right? So just telling this for our audience, గూగుల్లో గాడ్ ఫాదర్ ఆఫ్ AI అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ యూజువల్లీ ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా పెద్ద పెద్ద కంపెనీస్ షార్క్సే వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు అంత ఈజీగా తనని మీట్ అవ్వడము అనేది చాలా బిగ్ థింగ్ కదా. సో అది ఎలా జరిగింది అండ్ వీ వాంటెడ్ టు నో ఫ్యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఫర్ ద వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, స్టూడెంట్స్ అవ్వచ్చు ఆర్ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, జస్ట్ ఫర్ సమ్ కాంటెక్స్ట్, యాన్ లీకున్ అంటే, సో మనం ఇవాళ ఏదైతే AI ప్రపంచాన్ని మొత్తం కదిలిస్తుంది, ఆర్ AI సునామీ అనేది వచ్చింది, సాఫ్ట్వేర్లో ఇట్లా జాబ్స్ అనేవి మొత్తం మారిపోతున్నాయి, చాలా కంపెనీస్ తీసేస్తున్నాయని చూస్తున్నాము. ఈ AIకి మొత్తం మెయిన్ ఫౌండేషన్ వేసింది 3 people, ఓకే, 3 గాడ్ ఫాదర్స్ అంటారు. సో ఒకళ్ళు వచ్చేసరికి యాన్ లీకున్, అండ్ ఇంకొకళ్ళు జార్జ్ హింటర్న్, అండ్ ఇంకొకతను యోషువా బెంజీ. సో వీళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ లైక్ నాట్ జస్ట్ ఒక 5 years 10 years కాదు, డికేడ్స్, అంటే 1980s 1990s ఆ టైం నుంచే ఏలో చాలా వరకు రీసెర్చ్ అనేది చేస్తున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురికి కూడా 2018లో ట్యూరింగ్ అవార్డు వచ్చింది. ట్యూరింగ్ అవార్డు అంటే కైండ్ ఆఫ్ లైక్ ఇప్పుడు మనకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎట్లా అయితే నోబెల్ ప్రైజ్ ఉంటుందో దాని ఈక్వలెంట్ కంప్యూటర్ సైన్స్లో. సో యాన్ లీకున్ అండ్ యూనో జాషువా బెంజీ, జార్జ్ హింటన్, వాళ్ళ ముగ్గురికి 2018లో ట్యూరింగ్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ఆల్మోస్ట్ లాస్ట్ 11 yearsలో మెటా ఏదైతే ఉందో, ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ని కానీ బిల్డ్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో మెటా, లాస్ట్ 11 yearsగా హీఈస్ ద యునో మెయిన్ గాయ్ ఇన్ AI అనమాట. హీ హెడ్స్ ది AI దేర్. చాలా రీసెంట్గానే హీ కేమ్ అవుట్ ఫ్రమ్ మెటా అండ్ ఇంకో కంపెనీ స్టార్ట్ చేశారు, AMI అని చెప్పేసి. సో అడ్వాన్స్డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ అని, AMI ల్యాబ్స్. సో ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే, ప్రస్తుతం ఏదైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI అని అందరూ అంటున్నారు, వింటున్నారు, అండ్ బికాస్ ఆఫ్ విచ్ చాలా సాఫ్ట్వేర్ జాబ్సే మారిపోతున్నాయి, చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని తీసేస్తున్నాయి. ఇదంతా ఉందో ఉన్న ఏజెంటిక్ AI కాకుండా రాబోయే నెక్స్ట్ థింగ్ మీద కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు అందరూ మీలో కొద్దిమంది వినుండొచ్చు, LLMs అని వినుంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. సో ఆయన ఏంటి అంటే దానికి నెక్స్ట్ థింగ్ వరల్డ్ మోడల్స్ అని వర్క్ చేస్తున్నారు. సో అది మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో బేసిక్గా కైండ్ ఆఫ్ లైక్ ఫిజికల్ AI అంటాము. ఇప్పుడు మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్, టెస్లాది ఎట్లా అయితే ఉంటుందో, చైనాలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎట్లా అయితే ఉన్నాయో, అక్కడ ఒక పర్సన్ అవసరం లేకుండానే కార్ ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది సెన్సార్స్, కెమెరాస్, ఆటోమేటిక్గా అదే ఒక డెస్టినేషన్ ఎంటర్ చేస్తే తీసుకెళ్తుంది మనల్ని. సో అలానే అక్కడ సింపుల్గా ఏం జరుగుతుంది అంటే, ఒక ఫిజికల్ కార్లో AIని ఎంబెడ్ చేశారు, AIని ఇంట్రడ్యూస్ చేశారు. మనకు హ్యూమన్స్ లేకుండా మెషిన్సే, రోబోట్సే అలా చేయడం అనేది కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల జరుగుతుంది, రైట్? ఇవన్నీ కూడా ఏంటి అంటే, దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ AI. ఫిజికల్ AI అంటే సింపుల్గా మనకు మెషిన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అందులో AIని ఎంబెడ్ చేస్తే యూ క్యాన్ థింక్ ఆఫ్ దాట్ లైక్ యునో ఈ ఫిజికల్ AI అనుకోవచ్చు. సో దాని మీద ఆయన వర్క్ చేస్తున్నారు అనమాట, యాన్ లీకున్. సో అక్కడ మనకి ఏంటి అంటే AMI ల్యాబ్స్ అనేది అయితే ఉందో ఆ కంపెనీ చాలా రీసెంట్గా ఆయన స్టార్ట్ చేశారు. రైట్ నౌ రీసెర్చే చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 3-4 yearsలో ఏం ప్రొడక్ట్స్ కూడా రావని చెప్పారు, జస్ట్ రీసెర్చ్ చేస్తారు. ఆయనకి ఎంత ఇన్వెస్ట్ చేశారో గెస్ చేస్తారా? ఫండ్ రైజ్ చేసినప్పుడు ఇట్స్ అ వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంది, గెస్ చేయండి, టేక్ ఏ నెంబర్. ఇట్స్ ఓకే. సో ఆయన AMI ల్యాబ్స్ అని కంపెనీ స్టార్ట్ చేశారు కదా. సో హీ రైజ్డ్ $1 billion, రైట్? $1 billion అంటే దిస్ ఇస్ నో ప్రొడక్ట్, there's no rollout, anything, it's in research stage. So at a very starting stage only $1 billion, and $1 billion and it's like probably 9,000
9,500 crores in current currency, right? So that is the level of trust he has built. That is the level of authenticity he has built అనమాట బికాస్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన ఏదైతే వర్క్ చేశారో బేసిక్గా మేమేం చేస్తాము అంటే అట్ నెక్స్ట్ వేవ్ వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ స్టాటిక్ కరికులం. అంటే మేము ఇప్పుడు 4 years స్టార్టింగ్లో కరికులం డిజైన్ చేస్తే 4 years స్టూడెంట్ అదే నేర్చుకోవాలి అనేది దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ బేసిక్గా. ఎందుకంటే బయట ప్రపంచం చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ 6 months కాదు, ఎవ్రీ 1 monthకే మనకు చాలా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏఐ, రైట్? సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకునే థింగ్స్ కూడా బయట రియల్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉండాలి. ఇట్ కెనాట్ బి ఏదో కంప్లీట్గా బయట ప్రపంచం అంతా ఏదో అవుతుంటే మనకు దాంతో సంబంధం లేదు, మనం ఎప్పుడో పాతకాలపు ముందు డిజైన్ చేసిన థింగ్స్ నేర్చుకుంటాము అంటే అట్లా కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉండడానికి, గ్రాడ్యుయేట్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఏంటి అంటే మేము వీ ఇంటరాక్ట్ విత్ పీపుల్ లైక్ ఎవరైతే ఏఐలో ఫ్రాంటియర్ అంటే లీడింగ్ రీసెర్చ్ అవ్వచ్చు, ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ జరుగుతుందో, ఎవరైతే దాని మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని మీట్ అవ్వడము, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ఆ నాలెడ్జ్ని కరికులంలోకి తీసుకురావడము, స్టూడెంట్స్కి షేర్ చేయడము, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ డూ అనమాట. సో ఐ మీన్ ఆబ్వియస్లీ హీ డజంట్ మీట్ ఎవ్రీ వన్ బికాస్ హీ ఈజ్ లైక్ వెరీ బిజీ. సో దట్స్ వై ఇప్పుడు సో రాహుల్ కలిశారు, మా CEO రాహుల్ ఆయన్ని ప్యారిస్లో కలిశారు ఫస్ట్ టైం కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, అండ్ తర్వాత రీసెంట్లీ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ న్యూయార్క్లో కలిశారు. అండ్ కలిసినప్పుడల్లా they met only for like lunch or dinner because he's like very busy. Yes. And so whenever he's having lunch or dinner, ఆ టైంలో like they had a meeting, they discussed ఏం జరుగుతుంది, దేని మీద వర్క్ చేస్తున్నారు, ఎట్లా అవుతుంది అని చెప్పేసి. So that's how it happened. Very nice, good to know entire story, and we got to know few things that like next level lo emavutadi, next advanced level ela avutadi, physical AI gurinchi kuda telisindi. Thank you for sharing that. So coming to NIT, 30+ యూనివర్సిటీస్ తో సక్సెస్ఫుల్ గా కొలాబరేషన్ చేశారు. సో అంత పర్ఫెక్ట్ గా ఎలా ఎన్షూర్ చేసుకుంటున్నారు బిఫోర్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యే ముందు? బేసిక్ గా ఇక్కడ ఫస్ట్ అసలు మేము యూనివర్సిటీస్ తో ఎలా కొలాబరేట్ అవుతాము, వాట్ ఈస్ ద కొలాబరేషన్, ఏం జరుగుతుంది అక్కడ అనేది కూడా ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ లైక్ స్టూడెంట్స్ కూడా దే ఆల్సో గెట్ సమ్ క్లారిటీ. సో ఎసెన్షియలీ మేము ఒక యూనివర్సిటీతో కొలాబరేట్ అవుతున్నాము అంటే అక్కడ జరిగేది ఏంటి అంటే ఇప్పుడు కరికులం ఉంటుంది, అంటే 4 years స్టూడెంట్ అయితే నేర్చుకుంటారో క్లాస్ రూమ్లో కోర్సెస్ అవ్వచ్చు అయితే నేర్చుకుంటారో అది. సో అది మేము ఏం చేస్తామంటే వి కో-క్రియేట్ విత్ యూనివర్సిటీ. కో-క్రియేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఏఐలో లీడింగ్ రీసెర్చర్స్ అవ్వచ్చు, ఏఐలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోజర్ ఆర్ ఇన్సైట్స్ అనేవి తెచ్చుకోవడం అవ్వచ్చు. అట్లానే మేమేంటి అంటే we work with thousands of companies తో టచ్లో ఉంటాము. వీ హ్యావ్ ఎ హ్యూజ్ టీమ్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్. వాళ్ళ వర్కే ఏంటి అంటే కంపెనీస్తో రీచ్ అవుట్ అవ్వడము, వాళ్ళకి ఎట్లాంటి క్యాండిడేట్స్ కావాలి, ఓకే వాళ్ళు ఏ స్కిల్స్కి హైర్ చేస్తున్నారు, ఏ స్కిల్స్ ప్రయారిటీ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అప్పుడు అవ్వచ్చు ఆర్ వర్క్ అప్పుడు అవ్వచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి క్యాండిడేట్స్ని కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ కంపెనీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఆర్ ఏఐలో రీసెర్చర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, దాన్ని బట్టి ఏంటి అంటే ఓకే స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్లోనే జనరేటివ్ ఏఐ గురించి తెలియాలి, ఎప్పుడో ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటే అప్పటికి చాలా డిలే అయిపోద్ది. ఇట్లాంటి ఇన్సైట్స్ అనేవి మాకు ఏవైతే వచ్చాయో మేము యూనివర్సిటీతో కూర్చొని, అంటే వన్స్ ఒక యూనివర్సిటీతో కొలాబరేట్ అవుదామని డిసైడ్ అయ్యాక జరిగే పనులు ఎట్లా అవుతాం అనేది కూడా నేను చెప్తాను. ఓకే సో వన్స్ ఒక యూనివర్సిటీతో కొలాబరేట్ అవుదాము అని డిసైడ్ అయ్యాక దెన్ వాళ్ళతో ఏం చేస్తామంటే ఇలా కరికులం కో-క్రియేట్ చేస్తాం. ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్లో పెడితే బెటర్, ఇక్కడ ఇది సెకండ్ ఇయర్లో పెడితే బెటర్ అని చెప్పేసి ఇట్లా మేము వాళ్ళతో కూర్చొని వర్క్ చేస్తాము. అండ్ ఫైనల్లీ అవుట్కమ్ ఏమొస్తుంది అంటే ఒక కరికులం వస్తుంది which will help the students to get a degree from the university. At the same time స్టూడెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటుంటాడో అండ్ అప్లై కూడా చేస్తుంటాడో ఇండస్ట్రీ రెడీ కూడా అవుతారు, కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ అనేవి కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ వీ కో-క్రియేట్ కరికులం. అండ్ దెర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్. అసలు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, హౌ డు వీ సెలెక్ట్ యూనివర్సిటీస్ ఇదంతా అంటే ఫండమెంటల్లీ మా ఫిలాసఫీ ఏంటి అంటే స్టూడెంట్స్ షుడ్ బి లెర్నింగ్ థింగ్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. కంపెనీస్కి ఏం కావాలి అండ్ ఆ ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు థియరీ తెలియడం వేరు, ఆ పని చేయగలడం వేరు, ఆ పని అంటే ఏంటో అని ఆ డెఫినేషన్ తెలియడం వేరు, అండ్ అది దాన్ని చేయడం వేరు. ఆ చేయడము, ఆ ప్రాక్టికల్ థింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన వాళ్ళే కంపెనీస్కి కావాలి. సో కాబట్టి అవి ఇంపార్ట్ చేయాలి అంటే
మేమేం చేస్తాము అంటే లైక్ ప్రజెంట్ బయట చాలా వరకు కాలేజ్ అలా లేవు. సో వాట్ వీ డూ ఇస్, ఎవరైతే ఓపెన్గా ఉన్నారో, బయట ఇండస్ట్రీ మారుతుంది, ప్రపంచం మారుతుంది, ఏఐ అనేది ప్రస్తుతం ఎంటైర్ ఇండస్ట్రీనే మార్చేస్తుంది. మనం ఇంకా ముందులాగుంటే నడవదు బేసిక్గా. బికాజ్ స్టూడెంట్స్కి తర్వాత ఎంప్లాయ్ అవ్వాలన్నా, వాళ్ళు ఒక జాబ్లోకి వెళ్ళాలన్నా, వాళ్ళు ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా కానీ మనం చేంజెస్ అనేవి చేయాలి అని చెప్పేసి ఎవరైతే ఓపెన్గా ఉంటారో అట్లాంటి యూనివర్సిటీస్తో మనం టిపికలీ వర్క్ చేస్తున్నాం. బికాస్ వీ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ ఎన్ఐఐటికి ఇట్లా మా యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వండి అని చెప్పేసి వీ డూ గెట్ రిక్వెస్ట్, ఇన్బౌండ్ రిక్వెస్ట్ వస్తాయి బేసిక్గా. బట్ మనం ఏంటి అంటే ఎవరైతే ఓపెన్గా ఉన్నారో ఇలా లైక్ యూనో ఒక చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి స్టూడెంట్స్కి, సో టిపికలీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. ఎప్పుడైతే లైక్ యూనో సెలెక్షన్ ఇలా రైట్ పీపుల్ని, రైట్ యూనివర్సిటీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము టు వర్క్ విత్. ఆబ్వియస్గా ఏమవుతుంది అంటే ఇంకా ఫర్దర్గా పార్ట్నర్షిప్ అవ్వచ్చు, వాళ్ళతో వర్క్ చేసి స్టూడెంట్స్కి మంచి అవుట్కమ్స్ తీసుకురావడం అవ్వచ్చు. ఇవన్నీ మంచిగా ముందుకు వెళ్తూ ఉంటాయి. నైస్, యా. ప్రాపర్ పర్ఫెక్ట్ గా అలా మీరు ప్లాన్ ఎన్షూర్ చేసుకుంటారు. మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో అది బిలీవ్ చేసే యూనివర్సిటీస్ తో మనం వర్క్ చేస్తున్నాం. సేమ్ అలైన్మెంట్. కరెక్ట్. సో బేసిక్ గా ఒక టిపికల్ బీటెక్ స్టూడెంట్స్ ని తీసుకుంటే వాళ్ళు యూనివర్సిటీస్ లో టీచ్ చేసేది రెగ్యులర్ గా చదువుకుంటూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్న్షిప్స్ ఆర్ ప్లేస్మెంట్, వాళ్ళు ప్యారలల్ గా మళ్ళీ ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకోవడము, లేకపోతే వేరే ఏదో కోర్సెస్ చేయడము చాలా కామన్ గా జరుగుతుంది. సో అది వాళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్యారలల్ గా అది చదవాలి, ఇది చదవాలి. ఇప్పుడు ఎన్ఐటీలో స్టూడెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో అక్కడ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది? వాట్ యూ సెడ్ ఈస్ రైట్. చాలా కాలేజ్లో ఎట్లా ఉంటుంది అంటే అగైన్ బికాస్ అక్కడున్న కోర్సెస్ ఫండమెంటల్లీ ఇండస్ట్రీ అలైన్డ్గా ఆర్ ప్రాక్టికల్గా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కోర్సెస్ చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, దెల్ గెట్ ఏ డిగ్రీ, దెల్ గెట్ ఏ గుడ్ డీసెంట్ గ్రేడ్స్ ఎవరైతే కష్టపడి చేస్తుంటారు. బట్ పీపుల్ రియలైజ్ అవుతుంటారు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఆర్ జస్ట్ బిఫోర్ ప్లేస్మెంట్స్ రియలైజ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తుంటారు అంటే మళ్ళీ ఇంకొక కోర్స్ తీసుకోవడమా ప్లేస్మెంట్స్ కోసము, మళ్ళీ సెపరేట్ ట్రైనింగ్ తీసుకోవడమా, ఇట్లా చాలా థింగ్స్ చేస్తుంటారు. అలానే కాదు ఇప్పుడు ఇంటర్న్షిప్స్కి చేయాలి అంటే కూడా ఓకే మళ్ళీ ఇది నేర్చుకోవాలి అంటే ఇక్కడ బయట ఆన్లైన్లో ఏదైనా కోర్స్ తీసుకుందామా, ఆఫ్లైన్లో ఏదైనా ట్రైనింగ్ తీసుకుందామా అని కూడా చేస్తుంటారు స్టూడెంట్స్. ఎవరైతే సీరియస్గా ఉండి ఇట్లా మంచి జాబ్ క్రాక్ చేయాలి ఇట్లా అనుకునే వాళ్ళు చేస్తుంటారు. అక్కడ ఏమవుతుంది అంటే 2 tracks మేనేజ్ చేసుకోవడం అనేది చాలా వరకు స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఎంత కాదనుకున్నా లైక్ ఇదొకటి జస్ట్ డిగ్రీ కోసం చాలా టైం స్పెండ్ చేస్తుంటారు, మళ్ళీ ప్లేస్మెంట్స్ కోసం మళ్ళీ చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఎన్ఐఐటి పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఏంటి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, రైట్? మనకు స్టూడెంట్స్ వై నాట్ ఒక సింగిల్ ట్రాక్లో they'll get a degree at the same time they'll get a placement as well, they'll get job ready, industry ready as well అని చెప్పేసి మనం ఆలోచించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎన్ఐఐటీలో ఎట్లా అవుతుంది అంటే కరికులం కో-క్రియేట్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ మనకు స్టూడెంట్స్ ఏదైతే కోర్సెస్ చేస్తారో ఆ కోర్సెస్ ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే యూనివర్సిటీతో కలిసి మనం వర్క్ చేసి టుగెదర్ డిజైన్ చేస్తాం కదా. సో ఆ యూనివర్సిటీస్ ఎట్లా కోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే స్టూడెంట్కి ఒక డిగ్రీ వస్తుంది ఆ కోర్సెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం వల్ల. అట్ ది సేమ్ టైం ఫండమెంటల్ ఆ కోర్సెస్ స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీ చేస్తాయి, అంటే ఒక జాబ్ రెడీగా చేయడానికి ఆర్ కెరియర్ రెడీగా చేయడానికి హెల్ప్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ మళ్ళీ ఏదో బయట ఇంకో కోర్స్ తీసుకోవడము, బయట ఇంకేదో నేర్చుకోవడము అట్లాంటి నీడే ఇక్కడ ఉండదు టిపికల్లీ. బికాస్ మన కరికులమే ఎట్లా డిజైన్ చేసాము, కంపెనీస్కి ఏం కావాలో, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాయో వాటిని బట్టి డిజైన్ చేసాం. సో స్టూడెంట్స్ మళ్ళీ సెపరేట్గా ఇంకోటి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ స్కెడ్యూల్లో వాళ్ళకి నార్మల్గా ఏవైతే క్లాసెస్ జరుగుతుంటాయో అవి నేర్చుకుని వాటి మీద ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతుంది. సో దట్ ఈస్ వన్ మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో వన్ మోర్ క్వశ్చన్, లైక్ వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంది, బట్ ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి తెలీదు, చాలా మంది పేరెంట్స్ వెబ్సైట్ అవన్నీ చూడరు కాబట్టి జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఇక్కడ. లైక్ ఎన్ఐటీలో చదువుతున్న స్టూడెంట్స్కి సర్టిఫికేట్ వస్తుంది, గౌట్ జాబ్స్, అబ్రాడ్ స్టడీస్, మాస్టర్స్ ఇలా అన్నిటికీ యూజ్ అవుతుందా? ఇక్కడ ఫండమెంటల్లీ మనం యూనివర్సిటీతో కొలాబరేట్ అవుతున్నామని చెప్తున్నాం. ఇక్కడ మెయిన్లీ జరిగేది ఏంటి అంటే మనం ఒక యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాం అంటే పలానా యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాము అంటే అక్కడ ఉండే స్టూడెంట్స్కి అప్ స్కిల్లింగ్ సర్వీసెస్ అనేవి ఆఫర్ చేస్తున్నట్టు. అంటే అప్ స్కిల్లింగ్ అంటే స్టూడెంట్ ఇండస్ట్రీ రెడీ అవ్వడానికి, కంపెనీస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో వాటికి రెడీ చేయడానికి అనమాట. సో స్టూడెంట్ ఆ యూనివర్సిటీలోనే ఎన్రోల్ అవుతారు. అండ్ ఇక్కడ మనం ఏ యూనివర్సిటీతో పార్ట్నర్ అవుతున్నామో అవన్నీ కూడా యూజీసీ రికగ్నైజ్డ్. మనం యూజీసీ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఆ యూనివర్సిటీ నేమ్స్ ఉంటాయి అక్కడ. మన వెబ్సైట్లో కూడా యూనివర్సిటీ నేమ్స్ ఉన్నాయి.
అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు పలానా యూనివర్సిటీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే దెన్ దే కెన్ గో అండ్ చెక్ ఇన్ యూజీసీ వెబ్సైట్, దే విల్ ఫైండ్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో అలా మనం యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్తోనే మనం వర్క్ చేస్తున్నాము. సో మనం ఒక యూనివర్సిటీతో వర్క్ చేస్తున్నాము అంటే మనకి ఏమవుతుంది అంటే ఫైనల్లీ స్టూడెంట్కి ఆ యూనివర్సిటీ నుంచి డిగ్రీ వస్తుంది. దాంతోపాటు మనం ఇలా కరికులం డిజైన్ చేయడం వల్ల ఈ ఎంటైర్ ఈకోసిస్టమ్ అనేది మనం యూనివర్సిటీతో కలిసి అంటే కాలేజ్ ఈకోసిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. స్టూడెంట్ క్లబ్స్ అవ్వచ్చు, స్టార్టప్స్ ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, లేదా లైక్ వాళ్ళు రోబోటిక్స్ మీద వర్క్ చేయడం అవ్వచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఒక యూనివర్సిటీతో కలిసినప్పుడు కరికులమే కాకుండా చాలా థింగ్స్ ఇంప్రూవ్ చేస్తాం. రైట్, అక్కడ వాళ్ళకి స్టూడెంట్స్కి ఏదైతే ఇప్పుడు ఒక దాని మీద నేర్చుకున్నారు దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే దానికి తగ్గట్టు అక్కడ కోడ్ ప్లే గ్రౌండ్స్ అంటాము, లేదా దానికి తగ్గట్టు ఎన్వైరన్మెంట్స్ అంటాము. ఆ ప్రాక్టీస్ ఎన్వైరన్మెంట్స్ అనేవి వాళ్ళకు ఉండాలి. రైట్, అవి ఆఫర్ చేయడం అవ్వచ్చు, చాలా థింగ్స్ ఇంకా చేస్తాము. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. బట్ ఫైనలీ స్టూడెంట్కి ఒక డిగ్రీ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ యాజ్ వ్యాలిడ్ యాజ్ ఎనీ అదర్ బీటెక్ సర్టిఫికేట్ దట్ స్టూడెంట్ గెట్స్ ఫ్రమ్ ఎనీ అదర్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చిన ఏ బీటెక్ సర్టిఫికేట్ అయినా ఇట్స్ ద సేమ్. రైట్, సో ఫండమెంటల్ ఇప్పుడు స్టూడెంట్ లెట్సే తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ అనుకోండి, లెట్సే బీటెక్, బీఈ, బీఎస్సీ ఇట్లాంటిది ఎలిజిబిలిటీ అనుకుంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దాట్. ఆర్ లెట్సే మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, మాస్టర్స్కి వెళ్ళాలి అంటే ఒక పలానా రిక్వైర్మెంట్ ఉంటుంది, బీటెక్ చేసిన వాళ్ళు వ్యాలిడ్ ఎలిజిబుల్, సో అక్కడికి వెళ్ళొచ్చు. లేదా స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే స్టార్ట్అప్కి అసలు ఎడ్యుకేషన్తో సంబంధమే లేదు. బట్ టిపికలీ ఏదైనా చేయాలనుకున్నా హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే రేపు గేట్ రాద్దాం అనుకుంటున్నారు, ఎంటెక్ చేయాలనుకుంటున్నారు, గేట్ రాద్దాం అనుకుంటే దిస్ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ వ్యాలిడ్ యాజ్ ఎనీ అదర్ బీటెక్ సర్టిఫికేట్ అనమాట. రైట్, ఇట్స్ జస్ట్ దట్ ఇక్కడ ఏమవుతుంది అంటే స్టూడెంట్కి బీటెక్ సర్టిఫికేటే వస్తుంది, బట్ ఆ బీటెక్ సర్టిఫికేట్లో స్టూడెంట్ నేర్చుకునే విధానం ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. విత్ ఇన్ క్లాస్ ఏదైతే నేర్చుకుంటున్నారో అది మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ఇంప్రూవ్ చేస్తున్నాం చాలా వరకు. అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఏదైతే నేర్చుకుంటున్నారో అదంతా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. సో దట్ ఓవరాల్గా ఫైనలీ వాళ్ళకి ఏం కావాలి, ఒక డిగ్రీ కావాలి. కానీ స్టూడెంట్స్ బీటెక్ చేసేది ఓన్లీ డిగ్రీ కోసమా? డిగ్రీ తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారా? కాదు, దే వాంట్ ఎ కెరియర్, ఒక జాబో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇట్స్ ఎ జాబ్, మేబీ కొద్ది మందికి మేబీ మాస్టర్స్ ఏదైనా రీసెర్చ్ అట్లా ఉంటుంది, బట్ మెజారిటీ ఇట్స్ ఎ జాబ్. సో ఇప్పుడు వాళ్ళకి ఒక డిగ్రీ కావాలి అంటే ఒక జాబ్ కూడా కావాలి. రైట్, బట్ చాలా వరకు బయట ఏమవుతుందంటే ఒక డిగ్రీ మాత్రమే వస్తుంది, వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి. రైట్, సో మనం చేసేది ఏంటి అంటే డిగ్రీ యూనివర్సిటీ నుంచి వస్తుంది, దాంతో పాటు మనం ఏంటి అంటే యూనివర్సిటీలో స్టూడెంట్ అయితే నేర్చుకుంటాడో అక్కడ మొత్తం విత్ ఇన్ క్లాస్ రూమ్, అవుట్ సైడ్ క్లాస్ రూమ్ స్టూడెంట్ నేర్చుకునే విధానంనే మొత్తం మనం ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. ఆ స్కిల్స్ వల్ల ఏంటి అంటే తర్వాత వాళ్ళ ఒక కంపెనీలోకి వెళ్ళడం అవ్వచ్చు, వాళ్ళే ఒక ప్రొడక్ట్ మీద వర్క్ చేసి వాళ్ళే ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసి ఒక స్టార్ట్అప్ రన్ చేయడం అవ్వచ్చు. ఇలా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతున్నాయి, ఆల్రెడీ చేస్తున్నారు కూడా చాలా మంది స్టూడెంట్స్. సో జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇన్ఫ్రా గురించి మాట్లాడుకుంటారు. బట్ ఎన్ఐటీలో 100 crores వర్త్ టోకెన్ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నారు. అసలు ఈ టోకెన్స్ ఏంటి, ఒక జనరల్ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పండి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని. షూర్. సో ఇప్పుడు అందరూ ఏఐ చాట్ జీపీటీ యూజ్ చేస్తుంటారు, రైట్? చాలా మంది వినే ఉంటారు అండ్ చాలా వరకు యూజ్ చేసే ఉంటారు చాట్ జీపీటీ. అట్లానే మనకు చాట్ జీపీటీని ఇప్పుడు డెవలప్ చేసిన కంపెనీ ఓపెన్ ఏఐ. అట్లానే మనకు ఆంథ్రోపిక్ అనే కంపెనీ ఉంది, అది చాలా మోడల్స్ డెవలప్ చేస్తుంది. అట్లానే గూగుల్ కూడా జెమినై మోడల్స్ చాలా డెవలప్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఈ ఏఐ మోడల్స్ ఉన్నాయో ఆ ఏఐ మోడల్స్ని యూజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ టోకెన్స్ అనమాట. రైట్, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ భాషలో చెప్పాలి అంటే మనం ఒక ప్రాంప్ట్ రాస్తాం. ఓకే, మనం ఒక 2 lines రాసాము అంటే తక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ అవుతాయి. అదే ఒక 10 lines, ఒక 1 page మొత్తం ప్రాంప్ట్ చాలా పెద్దగా ఉంది అంటే దెన్ అవి చాలా ఎక్కువ టోకెన్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. రైట్, సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది కూడా కొన్ని టోకెన్స్, మళ్ళీ ఏ మనకు చూపిస్తుంది కదా, మనం క్వశ్చన్ అడిగితే అది రెస్పాండ్ అవుతుంది కదా బేసిక్గా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇన్ఫర్మేషన్ అడిగాం, హూ ఆర్ ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అని చాట్ జీపీటీని అడిగితే అది లిస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్ ఇస్తుంది అంటే అది ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో అది కూడా టోకెన్స్. ఈ పర్టికులర్ మోడల్స్ రన్ అవ్వాలి అంటే అక్కడ చాలా హ్యూజ్ కాస్ట్ అనేది అయితే ఇన్వాల్వ్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్డ్ మోడల్స్ చార్జ్ చేస్తున్నారు. రైట్, సో అక్కడ చార్జ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక స్టూడెంట్ హూ ఇస్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, హూ ఎవర్ ఈజ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఈ
ఏవైతే అడ్వాన్స్డ్ మోడల్స్ ఉన్నాయో వాటితోటి వర్క్ చేసి అవి యూజ్ చేసి అప్లికేషన్స్ బిల్డ్ చేసి వాటితో ప్లే అరౌండ్ చేస్తుంటేనే దే లెర్న్, వాళ్ళు నేర్చుకుంటారు. లేదంటే వాళ్ళు నేర్చుకోలేరు, వాళ్ళు వెనకబడిపోతారు. ఎట్లా అయితే ఇది రిచ్ గెటింగ్ రిచ్, పూర్ గెటింగ్ పూరర్ ఉందో, ఆ మోడల్స్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటుంటారు. మోడల్స్ యాక్సెస్ లేని వాళ్ళు ఇంకా వెనకబడుతుంటారు. మనం ఏం చేసామంటే ఒక 100 crore ఫండ్ అనేది మేము అలాటెడ్ ఫర్ యునో స్టూడెంట్స్ ఈ టోకెన్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడానికి, టు యూజ్ యునో ఏఐ తోటి ఇప్పుడు నేర్చుకోవాలి, అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అంటే రైట్. సో వాళ్ళు ఈ టోకెన్స్ అనేవి కావాలి. సో దానికోసం మనం అలాట్ చేయడం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బికాస్ ఇప్పుడు కరెంట్లీ స్టూడెంట్స్ కి కావాల్సిందే అది, బికాస్ మొత్తం ఏఐ బూమింగ్ అవుతుంది కాబట్టి రియలీ గ్రేట్ ఇనిషియేటివ్. యా, సో ఓకే, చాలా మందికి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ప్లేస్మెంట్స్. ఇంటర్న్షిప్ చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లోనే వస్తున్నాయి. అండ్ అసలు ఆ ఇంటర్న్షిప్స్ రావాలి అని అంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అది ఎలా పాసిబుల్ అవుతుంది? మా టైంలో ఇంగ్లీష్ అంటే ఫస్ట్ ఇయర్లోనే ఇంగ్లీష్, మ్యాథ్స్, సప్లీస్ రాసుకోవడమే సరిపోయింది. కానీ మీ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? యా, సో ఇక్కడ ఫండమెంటల్లీ మనకి ఏంటి అంటే మన ప్రైమరీ ఫోకస్ ఏంటి అంటే ఒకటి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇంకోటి కంపెనీస్కి ఏదైతే కావాలో అవి నేర్పించడం, రైట్. సో అది మనం ఏదో 4th ఇయర్లో లాస్ట్ సెమ్లో చెప్పడము ఆర్ ఫస్ట్ 4-1లో చెప్పడము, 4th ఇయర్ ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో చెప్పడము అట్లా చేయట్లేదు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయరే మన ఫోకస్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇయరే స్టూడెంట్ ఇప్పుడు అప్లికేషన్ బిల్డింగ్ చేస్తారు, అట్లానే మనకు జనరేటివ్ ఏఐ నేర్చుకుంటారు. అంటే LLMs అంటే ఏంటి, RAG అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. అండ్ వాటితోటి అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయడం అనేది నేర్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి స్కిల్స్ రియల్గానే వస్తున్నాయో ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విమ్మింగ్ నేర్చుకున్నా, ఏమనిపిస్తుంది నాకు, రీసెంట్గా స్విమ్మింగ్ నేర్చుకున్నా, ఏమనిపిస్తుంది, అరే రేపు వెళ్ళి ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, మనం ఒకటి కొత్తది నేర్చుకుంటే అది చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా ఏంటి అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ రియల్గానే ఆ స్కిల్ అనేది బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా న్యాచురల్గా ఏం చేస్తారు అంటే ఈ స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళు ఏదో ఒకటి ఐడియా పెట్టుకొని బిల్డ్ చేయడము, ఏదో ఒక ప్రాజెక్ట్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇవన్నీ చేస్తుంటారో ఆటోమేటిక్గా ఆ రియల్ స్కిల్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆపర్చునిటీస్ తీసుకొస్తామో అవి ఇంటర్న్షిప్స్ అంటామా లేదా ప్రాజెక్ట్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అంటామా, ఇవన్నీ ఎప్పుడైతే తీసుకొస్తామో వాళ్ళు చాలా ఈజీగా అవన్నీ క్రాక్ చేయడము, వాళ్ళు వాటికి రెడీ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో సింపుల్ భాషలో చెప్పాలి అంటే వాళ్ళు ఇండస్ట్రీకి రిలేటెడ్ థింగ్స్ నేర్చుకుంటున్నారు అండ్ దాని మీద చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు మనం ఇచ్చిన గైడెన్స్ తోటి. సో దీని అన్నింటి వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్న్షిప్స్ క్రాక్ చేయగలిగే స్టేజ్కి వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఎస్, నైస్. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే చాలా వరకు బయట కాలేజెస్లో మనకు ఇంటర్న్షిప్ అంటే ఏమనుకుంటారు అంటే ఒక 5,000 6,000 పే చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అది అనుకుంటారు స్టూడెంట్స్. మా టైంలో మేము అలానే చేసేవాళ్ళం. అంటే స్టూడెంట్స్ మనం పే చేస్తే మనకి ఇస్తారు కదా అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ రియల్ ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుంది అంటే కంపెనీ వచ్చి ఒక ఇంటర్వ్యూ, ఎగ్జాము, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ క్లియర్ చేస్తే అప్పుడు కంపెనీ ఓకే వీడికి స్కిల్ ఉంది, వీడికి ఇందులో నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఇందులో డెప్త్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని దెన్ వాళ్ళని ఒక 2 months 6 months వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటర్న్షిప్ తీసుకుంటాయి. కంపెనీకి ఆ స్టూడెంట్ వర్క్ చేస్తాడు, వర్క్ చేసినందుకు కంపెనీ పే చేస్తుంది క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి. అది 15,000 20,000 30,000 స్టైపెండ్ మారుతూ ఉండొచ్చు. సో మన స్టూడెంట్స్ చాలా మంది 15,000 20,000 25,000 ఇట్లా మంత్లీ స్టైపెండ్. సో మంత్లీ కంపెనీ పే చేస్తుంది అనమాట వర్క్ చేసినందుకు. బట్ అది గ్రేట్ కదా, ఎందుకంటే ఇప్పుడు బీటెక్ అయిపోయి జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. 15,000 20,000. మీ స్టూడెంట్స్ ఆల్రెడీ లైక్ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు, కంపెనీస్తో ఆల్రెడీ స్టైపెండ్స్ వస్తున్నాయి. ఇట్స్ గ్రేట్ థింగ్. సో మెజారిటీ డౌట్స్ అయితే అన్ని క్లియర్ అయిపోయాయి. నౌ జస్ట్ ఎ క్విక్ ర్యాపిడ్ ఫైర్. షూర్. యా, సో ఫస్ట్ క్వశ్చన్, లైక్ ఏ నమ్మకంతో ఒక పేరెంట్ NITలో తన పిల్లల్ని కాన్ఫిడెంట్గా జాయిన్ చేయొచ్చు? ఐ థింక్ ఒకటి వాళ్ళ పిల్లలకి రియల్ స్కిల్ అంటే ఫ్యూచర్ 4 years తర్వాత స్టూడెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక రియల్ స్కిల్ అనేది స్టూడెంట్లో ఇంపార్ట్ చేయాలి అనుకుంటే దెన్ ఐ వుడ్ సే NIT ఈస్ ద రైట్ ప్లేస్. ఏ నమ్మకంతో అంటే ఇప్పుడు మనం ఏదైతే ఏ యూజ్ చేసి స్టూడెంట్స్కి నేర్పించే విధానం అవ్వచ్చు, ఓకే, మనం ఆల్రెడీ ఎంతోమంది స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, వీటన్నింటిలో
ఎలా అయితే మనం ఆల్రెడీ సక్సెస్ అనేది తీసుకొచ్చామో అవన్నీ చూసినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ 2026లో రమేష్ అని ఒక స్టూడెంట్ నార్మల్ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యి, సురేష్ అని ఇంకొక స్టూడెంట్ ఎన్ఐటీలో జాయిన్ అయితే నెక్స్ట్ 4 ఇయర్స్లో ఇదే టైంకి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి? ఒకటి ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ నేను టిపికల్ సినారియో చెప్తాను. ఒక 4 ఇయర్స్లో నేను ఒక బయట టిపికల్ కాలేజ్ స్టూడెంట్ని చూస్తే ఏమవుతుంది, మేబీ మెజారిటీ డిగ్రీ వస్తుంది, ఒక 8 CGPతోనో 7 CGPతోనో 8.5 9 ఎంతో కొంత CGPAతో ఒక డిగ్రీ అయితే వస్తుంది. తర్వాత ప్రాబబ్లీ బాగా చదివితే అక్కడ కాలేజ్లో చెప్పిందంతా చేసి కొద్దిగా ఏమన్నా చేస్తే దెన్ మేబీ వస్తే ఏమన్నా ఒక 3 LPA 4 LPA జాబ్ రావచ్చు, ఆర్ ప్రాబ్లీ అది కూడా రాకపోయి ఉండొచ్చు. బయట మాస్టర్స్కి ఎట్లా వెళ్ళాలి, ఆర్ నెక్స్ట్ గేట్ రాద్దామా, బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా, రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని ఆలోచిస్తూ ఉంటారు. దట్ ఈస్ సినారియో 1. సినారియో 2 టిపికల్ సినారియో, NIETలో ఒకవేళ ఉంటే ప్రాబబ్లీ వాళ్ళకి మంచి స్కిల్స్ అయితే బిల్డ్ చేసుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ మీద. ఇప్పుడు ఏఐలో అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయి ఉండొచ్చు, ఓకే, వీటన్నింటిలోనూ మంచి స్కిల్ అయితే బిల్డ్ చేసుకుంటారు. కొన్ని ఇంటర్న్షిప్స్ ఉండొచ్చు, ఓకే రైట్, కొన్ని ఇంటర్న్షిప్స్ ఉండొచ్చు, అండ్ దే మైట్ హ్యావ్ ఎ జాబ్ ఆఫర్ ఇన్ హ్యాండ్, రైట్, ఇఫ్ దే హ్యావ్ డన్ థింగ్స్ వెల్, మంచిగా చేసుకుంటే మంచి జాబ్ ఆఫర్ ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు 4 years అయిపోయే టైంకి ఒక 1 year సాఫ్ట్వేర్ ఇంజనీర్, 1.5 year సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా అయితే ఏ నాలెడ్జ్ ఏ స్కిల్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ లైక్ ఆ స్కిల్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఐఐటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవ్రీ స్టూడెంట్కి ఇవ్వాలి అనే ఈ జర్నీలో ఈరోజు 30 యూనివర్సిటీస్తో ఒక సక్సెస్ఫుల్ కొలాబ్స్ అండ్ 2500+ కంపెనీస్ని ఆన్బోర్డ్ చేశారు. నెక్స్ట్ 4 ఇయర్స్లో ఈ నంబర్స్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు? ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు డిపెండ్స్, బట్ డెఫినెట్లీ లైక్ యూనివర్సిటీస్ మేబీ 100+ అవ్వచ్చు ఈజీలీ, ఇఫ్ నాట్ మోర్ అట్లీస్ట్ 100+. ఎందుకు అంటే మనకి 15 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 12th ఫినిష్ చేసి ఇట్లా ఇంజనీరింగ్లోకి యూనో వస్తున్నారు, ఆల్మోస్ట్ 15 లక్షల మంది. బట్ ఎంతమంది రియల్ స్కిల్ బిల్డ్ చేసుకుంటున్నారని చూస్తే చాలా తక్కువ, రైట్. ఎంతమంది మంచి కంపెనీస్లోకి వెళ్తున్నారు, మంచి జాబ్స్లోకి వెళ్తున్నారని. సో దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఎన్నో యూనివర్సిటీలోకి మన NIET అప్స్కిల్లింగ్ ఇనిషియేటివ్ తీసుకెళ్ళాలి, ప్రాబ్లీ అట్లీస్ట్ 100+, ఇఫ్ నాట్ మోర్. సో యా, అండ్ కంపెనీస్ ప్రాబ్లీ 10,000 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. ఒక పేరెంట్ ఇలా అంటున్నారు, మా అబ్బాయి అంతంత మాత్రంగానే చదువుతాడు, కోడింగ్ కూడా రాదు, NITలో జాయిన్ చేస్తే అకాడమిక్స్ అండ్ మైండ్ సెట్ చేంజ్ అవుతుందా? ఫస్ట్ థింగ్ 12thలో ఉన్న స్టూడెంట్కి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. బయట వేరే స్టేట్స్లో స్కూల్లో ఆర్ ఇంటర్మీడియట్లో కోడింగ్ నేర్పిస్తున్నారు, ఇన్ సమ్ వేరే బోర్డ్స్ వేరే దగ్గర. బట్ మన టిపికల్ మన ఏపీ తెలంగాణలో అయితే కోడింగ్ 12th వరకు ఇంటర్ వరకు అయితే ఏమీ నేర్పించట్లేదు. సో రావాల్సిన అవసరం ఏం లేదు. బట్ అంతంత మాత్రమే చదువుతారు అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎఫర్ట్, అంటే టైం పెట్టి నేర్చుకోవాలి అనే ఏదైతే ఎఫర్ట్ ఉంటుందో అది మోర్ ఇంపార్టెంట్. అది పెట్టారు అని అంటే లైక్ యూనో దే క్యాన్ డూ వెల్. ఎందుకంటే ఇక్కడ సక్సీడ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ వేస్, డిఫరెంట్ మెంటర్షిప్స్ అవ్వచ్చు, త్రూ టెక్నాలజీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా అవెన్యూస్ అనేవి క్రియేట్ చేసాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ వాళ్ళకి కష్టపడాలి అనే ఒక యూనో మైండ్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఒకటేంటి అంటే మ్యాథ్స్లో లైక్ యూనో బేర్, మనం ఆల్రెడీ క్రైటీరియా చెప్పాము విచ్ ఇస్ దేర్ ఆన్ వెబ్సైట్ యాజ్ వెల్. బేర్ మినిమం మ్యాథ్స్లో వచ్చి ఉండాలి, నాట్ లైక్ టూ హై, బట్ జస్ట్ బేర్ మినిమం ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 60% ఆర్ సో. సో అదొకటి వచ్చి ఉంటే దెన్ లైక్ యూనో దే క్యాన్ డూ అట్లీస్ట్ అది, దట్ ఈస్ అ బేర్ మినిమం. ఆ నాలెడ్జ్ ఉంటే ఓకే. నౌ yes or no round. షూర్. సో ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ బోర్డ్, నో అయితే రెడ్ బోర్డ్ చూపించండి. ఓకే ఓకే. సో ఫస్ట్ NITలో జాయిన్ అవ్వాలి అంటే స్టూడెంట్కి ఆల్రెడీ కోడింగ్ రావాలా? యావరేజ్ స్టూడెంట్ NITలో సర్వైవ్ అవ్వగలరా? యా, రైట్ మైండ్ సెట్ తోటి అవ్వచ్చు. జస్ట్ ఏంటి అంటే నేను మంచిగా ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనే థాట్ ఉండాలి అంతే బేసిక్గా. ఓకే. NITలో ఓన్లీ టాపర్స్కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయా? ఓకే. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి రియల్ ఇంటర్న్షిప్స్ పాసిబులా? ఓకే. NITలో పేరెంట్స్కి రెగ్యులర్గా అప్డేట్స్ వెళ్తాయా, లైక్ అకాడమిక్స్ గురించి, ప్రోగ్రెస్ గురించి? ఎస్, పేరెంట్స్కి ఏంటి అంటే మనకు రెగ్యులర్గా మల్టిపుల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి, త్రూ విచ్ వాళ్ళకి ఏంటి అంటే స్టూడెంట్ అటెండెన్స్ అవ్వచ్చు, ఆర్ ఎట్లా
పర్ఫామ్ చేస్తున్నారు అకాడమిక్గా, ఇవన్నీ కూడా అప్డేట్స్ టైం టు టైం స్టూడెంట్ పేరెంట్స్కి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో మా వ్యూవర్స్కి ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ చేశారు మీరు. అండ్ ఫైనల్లీ వీ వాంట్ యూ టు గివ్ వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు స్టూడెంట్స్ హు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ NIT దిస్ ఇయర్. ఐ మీన్ నాట్ జస్ట్ ఇన్ NIT, ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఎనీ స్టూడెంట్ హూ జస్ట్ ఫినిష్డ్ యువర్ 12th ఆర్ హూ ఇస్ గెటింగ్ ఇన్ టు ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఆర్ సిమిలర్ ఫీల్డ్స్, ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్స్ ఐ మీన్ వేర్ యూ జాయిన్ విల్ ప్లే వెరీ కీ రోల్, వేర్ యూ నో గెట్ మెంటర్షిప్, వేర్ యూ గెట్ గైడెన్స్. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటి అంటే, లైక్ వాట్ ఈస్ అవర్ మైండ్ సెట్, అంటే ఆర్ వీ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఎవ్రీ సింగిల్ డే, అంటే కంపేర్ టు ఎస్టర్డే నేను ఇవాళ ఐ ట్రయింగ్ టు బికమ్ ఏ బెటర్ పర్సన్, అంటే అది బెటర్ స్కిల్ అవ్వచ్చు, బెటర్ హ్యాబిట్స్ అవ్వచ్చు. ఆ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఐ వుడ్ సే. సో దట్స్ అ సజెషన్, లైక్ ఆల్వేస్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్, ట్రై టు ఇంప్రూవ్ 1%. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ సో మచ్. యా, మై ప్లెజర్. So, this was our conversation with Shashank, co-founder of NIT and NextWave. NIT మీద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఉన్న మేజర్ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పాడ్కాస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మేము ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ చేసి ఉంటే అది కూడా కామెంట్స్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్తో నెక్స్ట్ పాడ్కాస్ట్ని ఇంకా బెటర్గా తీసుకొస్తాం.